సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మార్చ్ ఏప్రిల్ నెలలు వచ్చాయంటే ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అప్పటి నుంచే ఒంటి పూట బళ్ళు స్టార్ట్ అవ్వడం, ఆ తర్వాత ఎగ్జామ్స్ తర్వాత హాలిడేస్. ఈ సమ్మర్లో మరి హాలిడేస్ అనగానే చాలామంది కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం, టూర్స్కి వెళ్ళడం, అలాగే చిన్నప్పుడు కొన్ని గేమ్స్ ఆడుకోవడం, ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకోవడం, పక్కనున్న వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ముందుగానే ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ సమ్మర్లో స్టూడెంట్స్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అలాగే అంటే గతంలో ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ పిల్లల్లో ఎలాంటి గేమ్స్ ఉండేవి, వాళ్ళు ఎలా స్పెండ్ చేసేవాళ్ళు, అదే కల్చర్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ ఇయర్ విషయానికి వస్తే వేసవి ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. గవర్నమెంట్ కూడా దగ్గర ఒక 50 రోజుల పాటు వేసవి సెలవుల్ని ప్రకటించింది. ఏప్రిల్ 23వ తారీఖు నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రకటించి జూన్ 11 వరకు కూడా హాలిడేస్ని అయితే ఇస్తుంది. మొత్తంగా 50 రోజుల పాటు ఈ వేసవి సెలవుల్ని స్టూడెంట్స్ ఎంజాయ్ చేయబోతూ ఉన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూడా 2-3 రోజులు ముందుగానే హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉండడంతో స్టూడెంట్స్ కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో హాలిడేస్ని ఎంజాయ్ చేయబోతూ ఉన్నారు. మనం తెలుసుకుందాము స్టూడెంట్స్ ఎలా ప్లాన్స్ చేసుకున్నారు, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేయబోతూ ఉన్నారు, స్టడీ అలాగే బాల్యం ఎలా బేర్ చేసుకోబోతున్నారు అనేది చూద్దాం. ఎలా ఉన్నారు అందరూ? బాగా చదువుతున్నారా? ఓకే, వెరీ గుడ్. మరి 9th క్లాస్ నుంచి 10th వెళ్తున్నారు కదా, క్లాసులు ఎలా జరుగుతున్నాయి? మరి ఈ సమ్మర్ హాలిడేస్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో నేను ఒక్కొక్కరిని అడుగుతా. మీరందరూ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఎక్కువగా చదువుకోవడానికా, లేకపోతే కొన్ని డేస్ అయినా అమ్మమ్మ ఊర్లు ఇలా ప్లాన్ చేసుకున్నారేమో తెలుసుకుందాం. ఓకేనా? నీ పేరేంటి నాన్న? మౌనిక. ఓకే, ఎలా చదువుతున్నావు? బాగానే చదువుతున్నాను. క్లాసులు ఎలా జరుగుతున్నాయి? బాగా చెప్తున్నారు టీచర్స్, అందరూ బాగా జరుగుతున్నాయి. నెక్స్ట్ 10th వెళ్తున్నావు కదా, ఏంటి ప్లానింగ్స్? హాలిడేస్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? స్టడీ అవర్స్ ఏమైనా ఉన్నాయా స్కూల్లో, లేదా ట్యూషన్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ 10th కాబట్టి ఇంటి దగ్గర చదువుకుందామని అనుకుంటున్నాను. టూర్ ఏం ప్లాన్ అయితే లేవు. అమ్మమ్మ ఊరు, నానమ్మ ఊరు ఇలా ఏమన్నా వెళ్తున్నావు కొన్ని రోజులు? ఏం లేదు. చదువు కోసమే. ఓకే, వెరీ గుడ్. నీ పేరు నాన్న? సుష్మా అక్క. ఏంటి హాలిడేస్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? బాగా ప్లాన్ చదువుకుందామని ఒక 2 గంటలు చదువుకొని ఒక 2 గంటలు ఆడుకుంటే టీవీ చూసి అలా. అన్నీ ఈ 2 monthsలో 50 days ఉన్నాయి కదా మీకు హాలిడేస్. ఈ 50 daysలో కొన్ని రోజులు అలా కొన్ని రోజులు ఇలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వమ్మా? శివదుర్గ అక్క. 10th వెళ్తున్నావు కదా, ఏంటి ప్లానింగ్స్ ఏంటి స్టడీకి, అలాగే హాలిడేస్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? కొన్ని రోజులు ట్యూషన్కి వెళ్దామని ట్రై చేస్తున్నాను అక్క. అమ్మమ్మ వాళ్ళు కానీ నాన్నమ్మ వాళ్ళు కూడా వెళ్దామని చూస్తాను. సమ్మర్ అంటే మనందరికీ ముందు గుర్తొచ్చేది అమ్మమ్మ ఊరు. చాలామంది అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మమ్మ చేసే కొన్ని వెరైటీ వంటకాలు, చేతి వంటలు తిని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి వెళ్ళే గర్ల్స్ కూడా కొన్ని రోజులు అలా ప్లాన్ చేసుకొని అటు స్టడీ డిస్టర్బ్ అవ్వకుండా, అమ్మమ్మ మెమరీస్ డిస్టర్బ్ అవ్వకుండా చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందాం. నీ పేరేనమ్మా? సంధ్యారాణి. ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు? చదువుకోవడం, ఎంజాయ్ చేయడం, ఊర్లోకి వెళ్ళడం, లైబ్రరీకి వెళ్ళి కొత్త విషయాలు నేర్చుకోవడం. మీ స్కూల్లో ఉందా లైబ్రరీ? లైబ్రరీ ఉంది, ల్యాబ్ ఉంది, అన్నీ నేర్పిస్తారు మా టీచర్స్. ఎవ్రీడే వెళ్తూ ఉంటారా లైబ్రరీకి, అలాగే ల్యాబ్కి? వెళ్తూ ఉంటాం. కొత్త బుక్స్, స్టోరీస్ అవన్నీ నేర్చుకుంటూ ఉంటాం. ఎలా ఉంది స్టడీ? ఎలా ఉంది అంటున్నారు? 9th క్లాస్ నుంచే 10th క్లాస్ ప్రిపరేషన్స్ కూడా ఆల్రెడీ మిడ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు కదా, ఎలా ఉంది 10th క్లాస్ సిలబస్ ఏమైనా స్టార్ట్ అయిందా ఇక్కడ? ఇంకా అవ్వలేదు స్టార్ట్. 9th ఇంకేమైనా మాకు తెలియని ఉంటే అవి హాలిడేస్లో నేర్చుకోమన్నారు. నెక్స్ట్ 10th కూడా బాగా ప్రిపేర్ అవ్వమన్నారు 10th క్లాస్కి వెళ్ళడానికి కూడా. టీచర్స్ ఎలా ఉంటున్నారు? మీతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు? ఎలా టీచ్ చేస్తున్నారు? అర్థం కాని డౌట్స్ అని అలాంటివి మీరు అడుగుతూ ఉన్నారా? అర్థం కానీ అడిగితే చెప్తూ ఉంటారు మా టీచర్స్, అన్నీ చెప్తారు బాగా. నువ్వు చెప్పినా? నీ పేరు? వైష్ణవి అక్క. సమ్మర్ వచ్చేస్తుంది కదా, సమ్మర్ అనగానే చాలామందికి కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. అమ్మమ్మ ఇంటికి వెళ్ళడమో, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళడమో, లేదా టూర్స్ వెళ్ళడం, ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్తాం, స్టడీకి వెళ్తాం, ఈ సబ్జెక్టులు అన్నీ చదువుకుంటాం, అన్నీ చేస్తాం. అమ్మమ్మ ఇంటికి ఏ ఊరు మీ అమ్మమ్మ గారిది? రేమిడిచర్ల. ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటావా? ఎప్పుడు వెళ్తాం. మీ అమ్మమ్మ ఊర్లో నీకు బాగా ఇష్టమైన ప్లేస్ కానీ, లేకపోతే ఒక మూమెంట్ కానీ ఏమైనా ఉందా? అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే ఇంకా అంతే ఎంజాయ్ చేసేస్తాం. అమ్మమ్మ చేతి వంట బాగా ఇష్టమైంది ఏంటి? నాకు బంగాళదుంప కర్రీ. వావ్, వెరీ నైస్, వెరీ గుడ్. ఇంకా నువ్వు చెప్పినా నీ పేరేంటి? అఖిల. అఖిల.
ఎలా చదువుతున్నావు? 10th క్లాస్కి వెళ్ళబోతూ ఉన్నావు. ఆల్ ది బెస్ట్. ముందుగా బాగా చదువుకోండి. మరి సమ్మర్ ఉంది కదా, సమ్మర్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? వైజాగ్లో అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ టూర్ వెళ్ళాలి అనుకుంటున్నాను. అక్కడ బాగా నేర్చుకొని స్టడీ 10th క్లాస్కి వెళ్ళబోతున్నాను. ట్యూషన్ అక్కడ జాయిన్ అవుతాను. స్టడీ నేర్చుకోవాలి బాగా. రోజుకొక సబ్జెక్ట్ తీసుకొని రోజుకొక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నాను. రోజుకొక సబ్జెక్ట్ చదువుకోవాలని ఒక ప్లాన్ చేసుకున్నావు కదా, అది ఎవరు చెప్పారు నీకు? ఎవరైనా ఐడియా ఇచ్చారా? మా టీచర్స్ చెప్పారు. రోజుకొక సబ్జెక్ట్, డ్రాయింగ్, అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోమని చెప్పారు. ఓకే, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. మనం టీచర్స్తో మాట్లాడదాము. ఎందుకంటే అందరికీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఉంటాయి. హాలిడేస్ని ఎంజాయ్ చేసి ఉంటారు. వాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. మరి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? మరి ఈ సమ్మర్లో వాళ్ళకి ఏమైనా క్లాసెస్ ఉన్నాయా, లేకపోతే హాలిడేస్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా అనేది మనం కూడా తెలుసుకుందాము. ఇప్పుడు 9th క్లాస్ స్టూడెంట్స్తో మనం మాట్లాడాము. 9th క్లాస్ టీచర్ నళిని గారు ఉన్నారు, మనతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నేను 9th క్లాస్ ఏ సెక్షన్ క్లాస్ టీచర్ని. మా పిల్లలకి 23rd నుంచి హాలిడేస్ అండి. అయితే ప్రోగ్రెస్ కార్డ్స్ 23rd మేము ఇష్యూ చేస్తున్నాము. దానికోసం ప్రిపేర్ అవుతున్నాము. పిల్లలందరూ యాన్యువల్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా రాశారు. అయితే 23rd తర్వాత వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి దాని కొరకు మేము కొన్ని ప్లాన్స్ ఇచ్చాము. 10th క్లాస్ బుక్స్ అంటే 9th క్లాస్ బుక్స్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళనే ఉంచుకొని వాళ్ళకి ఏ సబ్జెక్ట్, ఏ టాపిక్ టఫ్గా ఉందో వాటిని ప్రిపేర్ అవ్వమని ముందే మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే వాళ్ళు ఏదన్నా ఆటలు ఆడుకోవటం, టీవీలు చూసుకోవటం, ఏదన్నా ఫీల్డ్ ట్రిప్స్కి అట్లా వెళ్ళినా కానీ మేము ఎంకరేజ్ చేస్తున్నాము. ఎంతసేపు చదువంటే పిల్లలు వాళ్ళు ఫోకస్ పెట్టలేరు. వాళ్ళకి కూడా ఎంజాయ్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ బాల్యం అనేది చాలా మళ్ళీ తిరిగి రానిది కాబట్టి లైఫ్లో వాళ్ళకి మేము అన్ని రకాల ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్నట్టుగా మేము అన్ని విషయాలు ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే మాకు గవర్నమెంట్ వీ లవ్ రీడింగ్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. లైబ్రరీస్కి వెళ్ళి బుక్స్, కొత్త కొత్త విషయాలు చదివి తెలుసుకోవటానికి వీలుగా. సో ఈ విధంగా పిల్లల్ని మేము ఎంకరేజ్ చేస్తున్నామండి. మేడం, మీరు చిన్నప్పుడు ఇలాంటి బాల్యాన్ని ఎంజాయ్ చేసి ఉన్నారు. అక్కడి నుంచే మీరు ఇక్కడ వరకు వచ్చారు. అప్పటి బాల్యానికి ఇప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తున్న బాల్యానికి ఏమైనా తేడా చూసారా? మీరైతే ఏం చెప్తారు? తేడా అంటే అండి, మా పేరెంట్స్ అప్పుడు అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. పెద్దవాళ్ళు ఏది చెప్తే ఆ మాట వినేవాళ్ళం. కాకపోతే చక్కగా ఆడుకునేవాళ్ళం అండి. ఎక్కువగా దాన్ని ఏమంటారు, చింతపిక్కలు, గులకరాళ్ళతో ఇటువంటి ఆటలు ఆడేవాళ్ళము. తర్వాత ఈతకాయలు కోసుకునేవాళ్ళం. మా క్యాంపస్లో ఎక్కువ దొరికేవన్నమాట. అది మామిడికాయలు ఇవన్నీ కోసుకొని తినేవాళ్ళము. తర్వాత మాకు ఆ రోజుల్లో టీవీలు లేవు కదా, ఇంకంతా చుట్టుపక్కల ఇళ్ళతో సాయంత్రాలు అయ్యేసరికి చక్కగా ఆడుకునేవాళ్ళం అండి. సో అవి నిజంగా స్వీట్ మెమరీస్ అండి. మీరు మీ అమ్మమ్మ గారింటికి కానీ నానమ్మ గారింటికి కానీ ఇలా వెళ్తూ ఉండేవాళ్ళమా? నానమ్మ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళము, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళము. అందరూ మా మరదళ్ళు, వదినలు అందరూ వచ్చేవాళ్ళు. చక్కగా హ్యాపీగా అదొక పెద్ద ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. నిజంగా మళ్ళీ ఆ డేస్ ఇప్పుడు మనకి ఎక్కడ దొరకట్లేదు, కనబడట్లేదు. హాలిడేస్ అంటే నీకు ఇష్టమేనా? ఇష్టం. మరి సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అమ్మమ్మ ఇంటి దగ్గర నీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఆడుకోవడం, చదువుకోవడం. అంతే. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. వెరీ గుడ్. స్కూల్లో అన్నీ నీకు అర్థమవుతున్నాయా? లెసన్స్ అన్నీ అర్థమవుతుంది. టీచర్స్ ఎలా చెప్తున్నారు? బాగానే చెప్తున్నారు. ఓకే. మీరు ఎలా వెయిట్ చేస్తూ ఉన్నారు, అలాగే ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు హాలిడేస్ని? అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా సంతోషంగా ఆడుతూ ఉండాలని ప్లాన్ చేసుకున్నాను. వెళ్తున్నావు మరి ఈ ఇయర్? వెళ్తున్నాను. నీకు అమ్మమ్మ ఊర్లో బాగా ఇష్టమైంది ఏంటి? మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అమ్మమ్మ వాళ్ళ ఊరు, అక్కడ ఉండడం అంటే ఇష్టం. అమ్మమ్మ గారి ఇంటికి అలా మీ బంధువుల ఇంటికి వెళ్తూ ఉంటావు ఎవ్రీ ఇయర్? వెళ్తాను అక్క. మరి ఈ ఇయర్ ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నావు? ఈ ఇయర్ మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి మంచిగా నేర్చుకొని అమ్మమ్మ మంచిగా చూసుకొని వాళ్ళ దగ్గర మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. అమ్మమ్మ ఇంటి దగ్గర నీకు బాగా ఇష్టమైంది ఏంటి నాన్న? ఇష్టం వాళ్ళ హౌస్, అందరు చుట్టాలు అందరూ ఉంటారుగా, వాళ్ళతో హ్యాపీగా ఉంటాను. ఓకే, వెరీ గుడ్. ఏ క్లాస్ ఇప్పుడు? 9th క్లాస్. బాగా చదువుకోండి. నువ్వు సమ్మర్లో ఆడుకునే గేమ్ ఏది ఇష్టం నీకు? కో ఇష్టం. కో ఆడతావా? అమ్మమ్మ ఇంటి దగ్గర ఏమి ఇష్టం? తొక్కుడు బిళ్ళ ఆడతాను. ఓకే. ఈ సమ్మర్ని బాగా ఎంజాయ్ చేయండి అందరూ, ఓకేనా? మనతో పాటు స్కూల్ ప్రిన్సిపల్ జయశ్రీ గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే అండి. మేడం, సమ్మర్ వస్తుంది. సమ్మర్ అనగానే స్కూల్ స్టూడెంట్స్కి కానీ కాలేజ్ స్టూడెంట్స్కి కానీ ఒక జోష్ వచ్చేస్తుంది. వాళ్ళు హాలిడేస్ వస్తూ ఉన్నాయి, ఒక 2 months లేదా 45 days ఎంజాయ్ చేస్తామని. మరి ఎలా ఉంది ప్లానింగ్? మీరేం చెప్తున్నారు వాళ్ళకి? మీ పిల్లలు వాళ్ళందరూ మీ పిల్లలే, సో మీరు ఎలా వాళ్ళకి చెప్తూ ఉన్నారు ఈ బాల్యాన్ని ఎంజాయ్ చేయడం కానీ నేర్చుకునివ్వడం కానీ ఇవన్నీ? బిషప్ అజ్రే హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ జయశ్రీనమ్మ. అయితే విషయం ఏంటంటే
మీ పిల్లలు అన్నావు కదా, ముందు అది చెప్పాలి. మేము ఇక్కడ నేను అమ్మలాగే నా పిల్లల్ని మొత్తం 500 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటాము. టీచర్స్ కూడా చాలా డెడికేటెడ్ రా. దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ వన్, 95 years చరిత్ర ఉన్నటువంటి పాఠశాల ఇది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటేనమ్మా, పిల్లల్లో మార్పు ఎందుకు వచ్చింది అంటే పేరెంట్స్లో మార్పు వచ్చింది. విలువలు తగ్గిపోతున్నాయి. పిల్లలు ఎట్లున్నారంటే పూర్వకాలం ఉన్న తల్లిదండ్రులు, పూర్వం ఉన్నటువంటి ఆ ట్రెడిషన్ కల్చర్ వేరు. ఇప్పుడు ఏంటంటే మీడియాకి ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయారన్న సంగతి అందరూ చెప్తున్నారు. మరి మార్పు ఎలా వస్తుంది? మార్పు సమూలంగా ప్రపంచమంతా రాదు, ఒక్కళ్ళ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఒక్కళ్ళ నుంచి. అది మా స్కూల్ ఎందుకు కాకూడదు అని అనిపించింది నాకు. నేనేం చెప్తున్నానంటే ఈ సెలవులు 45 daysలో ముందు రేపు 23rd క్లోజ్ అయిపోతుంది స్కూల్. ఆ రోజు టేక్ 1 book, ఒక పెన్ తీసుకోండి. ఈ 45 daysలో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఒక ప్లాన్ చేసుకోండి. వేస్ట్గా ఒక్క నిమిషం కూడా పోనేది. విలువైన సమయం విలువైనదిగా వాడుకోండి, ఎంజాయ్ చేయండి. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. అయితే నేనేం చెప్తున్నానంటే 2 hours అట్లీస్ట్ ఇప్పుడున్నటువంటి బుక్స్లో చాలా నాలెడ్జ్ ఉందమ్మా. అది దాన్ని మీకు తెలియకుండా ఏది కూడా వేస్ట్ అవ్వకూడదు. కాబట్టి ముందు క్లాసుల కన్నా ఇప్పుడు జరిగిన క్లాసుల్లో మీరు ఏదైతే మిస్ అయి ఉన్నారో అవన్నీ ఒక్కసారి 2 hours చదువుకోండి. చదువుకు దూరం అవ్వద్దు. ఆ తర్వాత ఇంట్లో అమ్మకి హెల్ప్ఫుల్గా ఉండండి, పనులు నేర్చుకోండి, ఈవినింగ్ ఆటలాడుకోండి, ఇలా ప్లాన్ చేసుకోండి. తర్వాత మరి ముఖ్యమైందమ్మా, వీళ్ళకి మరి అర్థమైందో లేదో కానీ మన ఓల్డ్ ఉన్నారు, గోల్డ్ ఇది నిజంగా గోల్డే. వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ 1 hour స్పెండ్ చేయండి. అప్పుడు కల్చర్, అప్పుడు సాంప్రదాయాలు అవన్నీ తెలుస్తాయి. మనం జనరేషన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులని, అత్తమామల్ని, తాతయ్యల్ని, నాయనమ్మల్ని, అమ్మమ్మల్ని వదలద్దు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అనుభవాలే పిల్లలకు పాఠాలు. పుస్తకాల కన్నా కూడా ఆ అనుభవాలే పెద్ద పాఠాలు. వాటిని నుంచి నేర్చుకోవటము వాళ్ళు జీవితాలు సరి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అమ్మో వాళ్ళు ఉంటే కనుక మనకి మెడికల్గా ఖర్చు అవుద్ది, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, సర్వీస్ చేయాలనుకుంటున్నారు. కానీ పిల్లలు నష్టపోతున్నారన్న సంగతి మాత్రం వీళ్ళు ఇప్పుడున్న జనరేషన్కి తెలియట్లా. వాళ్ళు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక ఇంటికి కిరీటం. పిల్లల్ని సరి చేస్తారు వాళ్ళు. మేము అప్పుడు ఇలా ఉన్నామమ్మా, మేము ఇలా తప్పులు చేసాం, మీరు ఇలా చేయకూడదు, ఇప్పుడు ఇలాగా చెయ్యండి అని చెప్పి ఒక గైడ్ లైన్ ఇస్తారు. దే ఆర్ గైడ్స్, అంతే. మంచి విషయాన్ని మాకు కూడా చెప్పారు మేడం మీరు. ఇంకా మీ బాల్యంలో మీకు బాగా గుర్తున్న మెమరీ ఏంటి? చాలా మంచి ఉన్నాయి మెమరీస్. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న ఫోన్ కానీ టీవీ కానీ ఏమీ లేవు. ఒక కర్ర, ఒక దీన్ని ఏమంటారంటే అచ్చంగిల్లాలు, చింతపండుది దాన్ని విత్తనాలు తీసి 2 భాగాలు చేయటం, ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు అందరం కలిసి ఆడుకునేవాళ్ళు. అసలు ఎంత వాల్యుబుల్ టైం అంటే అంత ఆనందంగా గడిపేవాళ్ళు. ఆ గడిపిన సమయంలో కూడా చాలా విషయాలు నేర్చుకునేవాళ్ళం. ఆటల నుంచే టెక్నికల్గా ఏ ప్రాబ్లం అన్నా సాల్వ్ చేయటం కూడా వచ్చుద్ది. మేడం హాలిడేస్లో మీ చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు? మేము పల్లెలకే వెళ్ళేవాళ్ళం అమ్మ. చాలా వరకు మా అమ్మ నాన్నగారు ఏం చేసేవాళ్ళు అంటే పల్లెటూరే తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్తే అక్కడ ఏంటంటే చిన్నపిల్లలతో పాటు మేము ఆవులు, గేదెలు, మేకలు వాటితో కలిసి పెరిగాం. నిజం చెప్పాలంటే వాటి లైఫ్ స్టైల్ అంతా తెలుసు. ఇప్పుడున్న పిల్లలకి చికెన్ తినటం తెలుసు కానీ చికెన్ అసలు ఎలా బయటకు వస్తుందో తెలియదు. కోడి గుడ్డును చూస్తున్నారు, కోడిని చూస్తున్నారు, కానీ ఈ రెండింటికి ఉండే రిలేషన్ కూడా తెలియదు. అయితే మేము అన్నీ నేర్చుకున్నాం అక్కడే. పల్లెల్లో ఉన్న జీవితం వేరు, అక్కడ పెద్దాళ్ళతో ఉన్న జీవితం వేరు. అలా గడిపాం. పల్లెల్లోనే ఎక్కువ గడిపేవాళ్ళం. 1 month హాలిడేస్ ఇస్తే 1 month అక్కడే గడిపేవాళ్ళం. చక్కగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్కి వచ్చేవాళ్ళం. చాలా ఎంజాయ్ చేసామమ్మా. ఇప్పుడున్న పిల్లలు ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. కానీ వాళ్ళని మేము డైరెక్ట్ చేస్తున్నాం, ఇలా వెళ్ళండి, పెద్దాళ్ళ దగ్గరికి వెళ్ళండి, నేర్చుకోండి, డూ సంథింగ్ వాల్యుబుల్గా వాడండి అని చెప్తున్నాం. మేడం ఇప్పుడు పేరెంట్స్లో మార్పు వచ్చిందని మీరు ముందు అన్నారు. ఇప్పుడు ఈ హాలిడేస్ విషయంలో కూడా ఖచ్చితంగా పేరెంట్స్లో మార్పు రావాలి. వాళ్ళు కూడా బంధువుల ఇంటికి పంపడం, అమ్మమ్మ నానమ్మల దగ్గర పిల్లల్ని ఉంచడం, అలవాటు చేయడం, ఇవన్నీ కూడా అలవాటు కావాలి. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అలా పంపట్లేదు. మా పిల్లలు మా దగ్గరే ఉండాలి, నేను చెప్పిందే వినాలి, నేను పెట్టిందే తినాలి అన్నట్లు ఉంటున్నారు. దానివల్ల పిల్లలు ఏం మిస్ అవుతారు, ఏం కోల్పోతారు అనుకుంటున్నారు? బాంధవ్యాలు మిస్ అవుతారు. బాంధవ్యాలు మిస్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఓల్డ్ ఏజ్లో ఉన్న తాతగారు ఉన్నారు, ఆయన సిక్ అయ్యారు, ఆయనకి సేవలు చేయటం పిల్లకి వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బాంధవ్యాలు పెరుగుతాయి.
ఈ ప్రేమ ఎప్పుడు పనికొస్తుంది? ఈ అమ్మాయి పెద్దయినాక తన భర్తని, తన కుటుంబాన్ని, అత్తమామలు చూసుకోవటానికి పనికొస్తుంది. ఆ రిలేషన్, రిలేషన్ వీళ్ళకి తెలియట్లా. మీ దగ్గరే పెరిగితే స్వార్థంగా పెరుగుతారు, మన తిండి మనం తింటాం నేర్చుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పని భారంతో వాళ్ళు వెళ్ళిపోతారు, పిల్లలకి నేర్పించేది ఏమి ఉండదు. అంతేరా? అంతే. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి మైండ్ చేంజ్ ఉండాలి, ప్రాంతం చేంజ్ ఉండాలి, రిలేషన్స్ పెంచాలి. హ్యూమన్ రిలేషన్స్ డెవలప్ చేస్తే తప్పనిసరిగా ఇప్పుడు జరిగే నేరాలు ఘోరాలు చాలా తగ్గుతాయమ్మా, చాలా తగ్గుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసాం కదా మరి స్కూల్ ప్రిన్సిపల్ ఎంత బాగా మాట్లాడారో. పిల్లలకి చదువుతో పాటు బంధాలు, బాంధవ్యాలు, చిన్ననాటి బాల్యం మిస్ అవ్వకూడదు అని చెప్తూ ఉన్నారు. అలాగే ఈ సమ్మర్లో పెద్దవాళ్ళ ఇంటికి అమ్మమ్మ, నానమ్మ, బంధువులు ఇలా చాలామంది ఉంటారు ప్రతి ఫ్యామిలీలో. మీ పిల్లలు మీతోనే కాకుండా ఈ సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ దగ్గర, తాతయ్య దగ్గర పెంచి వాళ్ళ మాటలు వీళ్ళు నేర్చుకుంటూ ఉంటే ఆ పాఠాలే వాళ్ళకి భవిష్యత్తుని ఎలా బ్రతకాలి, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది నేర్పిస్తుంది అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. పిల్లల్లో మార్పు రావాలి, అలాగే పేరెంట్స్లో కూడా మార్పు రావాలి అని అంటున్నారు. ఈ వీడియో ద్వారా ఇంకొంతమంది పేరెంట్స్లో ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాము. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ.